మీ విజయ్ కుమార్ గంట. మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అందరికీ శుభోదయం. చాలా వరకు చాలా సందర్భాల్లో మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు గతాన్ని నెమరు వేసుకుంటాం. గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు అప్పటి వరకు మన జీవితంలో మన నీడని వెన్నంటి వచ్చిన అనేక మంది చేజారిపోయిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడతాం. ఇప్పుడు మనల్ని అనుసరించి ఉన్నవాళ్ళు కూడా ఏదో స్వార్థంతో ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాం. మనకి తోచింది ఆపన్నులకు సహాయం చేయాలి. అయితే అపప్రదానం మంచిది కాదనేది తెలుసుకోవాలి. చాలామంది మనం ఒకళ్ళకి సహాయం చేస్తున్నామంటే వెంటనే మన దగ్గరికి వచ్చేస్తారు, వారి గాథలన్నీ వినిపిస్తారు, మనం చెల్లించిపోతాం. కానీ ఆ సందర్భంలో మనం ఎప్పుడు మన కుటుంబాన్ని గుర్తుపెట్టుకోం. మన కుటుంబానికి ఎంత ద్రోహం చేసామనేది మన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదా మన తండ్రో తల్లిలో ఇబ్బందులతో ఉన్నప్పుడు, ఆ ఆసుపత్రిలో ఫీజు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, ఎవరినో అర్థించాలనే తలంపు వచ్చినప్పుడు మనం ఎంత తప్పు చేసామో అర్థమవుతుంది. అఫ్కోర్స్ నాకు అలాంటి పరిస్థితి రాలేదు. కానీ చాలామంది అటువంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే కొన్ని అనుభవాలు అవసరం. పొట్ట నిండా తినగలిగి ఎక్కసంతో కక్కేవాడు ఉంటాడు. మన ఎదురుగా జేబుల్లో నుంచి డబ్బులు తీసి తెగ దానం చేస్తుంటాడు. పక్కకొచ్చి తప్పలేదు కానీ పిల్లకి ఫీజు కట్టలేదు, డబ్బులు ఇవ్వా అంటూ మనం వెంట పడతాడు. ఒక్కొక్కడైతే నాకు జరుగుబాటే కాలేదంటాడు, సాయంత్రం హోటల్లో బిర్యానీ తింటూ ఉంటాడు. ఇవాళ 1/2 కేజీ బియ్యం తీసుకెళ్తే నా కుటుంబం మొత్తానికి నేను అన్నం వండానని చెప్పి వలవలా ఏడ్చేస్తాడు. ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచుకోవటం మంచిదే. అందుకని అపాత్రదానం మంచిది కాదు. జీవితంలో మనని వదిలిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఒకసారి తలుచుకొని వాళ్ళ గురించి బాధపడిన అవసరం లేదు. కానీ మనని వదిలిపోయిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, అవసరమైతే వాళ్ళని తెచ్చుకోండి.